భారతదేశంలో ముస్లింల మూలాలు ఏంటి? ఈ ముస్లింలు ఏమిటంటే వీళ్ళు ఎడారి ప్రాంతం నుంచి వీళ్ళని సెమిటిక్ రిలిజియన్స్ అంటారు. ఓకే. సెమిటిక్. వాళ్ళు ఇక్కడ దాకా వస్తారని అనుకోలే మొదట్లో. వాళ్ళు అక్కడక్కడ ఉండేవాళ్ళు, కాబా చుట్టుపక్కలే ఉండేవాళ్ళు, మక్కా మదీనా. తర్వాత ఒక్కొక్క కంట్రీ వాళ్ళు కాంకర్ చేసుకుంటూ వచ్చారు. వచ్చి ఇండియా మీద పడ్డారు. ఇది 8th century తర్వాత వచ్చింది. ఫస్ట్ ఆన్స్లాట్ అంటే వాళ్ళ యొక్క దెబ్బ రాజస్థాన్ మీద పడ్డది. ఫస్ట్ అక్కడ. తర్వాత ఉత్తరప్రదేశ్ మీద పడ్డది. ఆంధ్రప్రదేశ్ మీద 1323లో పడ్డది ఫస్ట్ టైం. ఉప్పరపల్లి అని వరంగల్ దగ్గర. అప్పటి వరకు వీళ్ళకి ముస్లిం జిహాదీ ఇంత భయంకరంగా ఉంటుందని తెలియదు వీళ్ళు ఆంధ్రలోకి. వీళ్ళలో వీళ్ళు ఏదో కాస్త దెబ్బలాడుకుంటుండేవాళ్ళు, కానీ ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ జిహాదీ టెర్రరిజం వీళ్ళకి అనుభవంలో లేదు అప్పటికి. దక్షిణాదిలో నాకు గుర్తున్నంత వరకు 1313 అప్పుడు ఫస్ట్ టైం దక్షిణాదికి వచ్చాడు మాలిక్ కాఫర్. వచ్చి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి హళిబీడు, బేలూరు, శ్రీరంగం అంటే తమిళనాడు మొత్తాన్ని దోచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు మతం మార్పిడి మొదలైంది. మత మార్పిడులు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు దే కన్వర్టెడ్ దీస్ పీపుల్. ఈ కన్వర్ట్ అయిన వాళ్ళందరూ హిందువులే. అవును, అంటే మూలాలు మొత్తం మన హిందుత్వమే. ఇండియాలో ఉన్న ఈ 140 కోట్ల మంది హిందువులేనమ్మా. టుడే అవర్ పాపులేషన్ ఈజ్ 140 crores. All these people are Hindus.